ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మీకు ఒకవేళ భాషలు వచ్చినట్టయితే మీరు అక్కడే ఆగిపోయినట్టయితే, సో ఎప్పుడన్నా 2-3 సార్లు ప్రాఫెసీ చెప్పినట్టయితే, ప్రవచనం చెప్పినట్టయితే మీరు అక్కడే ఆగిపోయినట్టయితే మీరు మీ గిఫ్ట్ని తుప్పు పట్టిస్తున్నారు, అంటే రస్ట్ పట్టిస్తుంది. ఎందుకంటే దాన్ని వాడట్లేదు కాబట్టి. దేవుడి బ్లెస్సింగ్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఎందుకు ఇస్తాడంటే మనము ఒక కిరీటంలాగా పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ ఈకలు పెట్టుకోవడానికి, నాకు ఈ యొక్క స్పిరిచువల్ ప్రాఫెసీ ఉంది, లేకపోతే ఇది అని నాకు హ్యాట్కి ఈకలు పెట్టుకోవడం కాదు. కానీ మనము ఏం చేయాలంటే అందరితో వాడుకోవాలి, పంచుకోవాలి, మనం వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలన్నట్టు. సో దానికోసం మనకు దేవుడు ప్రాఫెసీ బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రాఫెసీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు మనము దేవుని సేవలో ఉండాలి. సో ప్రాఫెసీ కొన్నిసార్లు మాట్లాడడానికి భయపడుతుంటాం, అమ్మో ఏమవుతుందో ఏమో, ఏమొస్తుందో ఏమో, తప్పు చెప్తే ఎట్లా అని. కానీ అక్కడ మన విశ్వాసంగా అనిపిస్తుంది. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఏదైనా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంటే కూడా మీకు మనుషుల్లో ఉన్నప్పుడు మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి వస్తుంది. ఇంకొకటి ప్రాఫెసీ కూడా కొందరికి కరెక్ట్గా వస్తుంటుంది. చాలా మటుకు ఏమవుతుంది అంటే 2-3 వర్డ్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం ఈత కొడుతున్నాం అనుకుందాం. సో ఈత ఎలా కొడతాం? ఫస్టే ఒక కిలోమీటర్ పోతామా? కాదు కదా, చిన్న అడుగులు వేస్తుంటాం. సో ప్రొఫెసీ కూడా అట్లాగే ఉంటుంది. భాషల్లో మాట్లాడడం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది. సో స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్, చిన్న స్టెప్స్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అనర్గళంగా వచ్చేస్తుంది ప్రాఫెసీ. కాబట్టి ప్రాఫెసీ అడగాలంట, దాన్ని కోవెట్ చేయాలి, ఆశపడాలా, దాన్ని మినిస్టర్ చేయాలి, అందరికీ మినిస్టర్ చేయాలి, దాన్ని వాడుతూ ఉండాలి, రస్ట్ పడనీయొద్దంట. సో దేవుడు మనల్ని అడుగుతాడంటే మరి నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఏం చేసామని. అప్పుడు మనము దాచిపెట్టిన దేవా అంటే చెడ్డదాసుడా అని మనల్ని ఆయనతోటి కంపేర్ చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా, ఆ గిఫ్ట్ని ఏం చేయాలి, మనం వాడాలి. దాన్ని ఎలా వాడాలి? రోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటే కొన్నిసార్లు దేవుడు సడన్గా నీ పొరుగు వారితో మాట్లాడవచ్చు, నీ ఆఫీసర్తో మాట్లాడవచ్చు, నీ పాస్టర్తోటే మాట్లాడవచ్చు నీ ద్వారా. సో ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. సో మనం సానబడతారు కదా, కత్తి పదును కావాలంటే. సో అలా మన గిఫ్ట్స్ని ఏం చేయాలి, మనం మెరిపించుకోవాలి, మంచిగా షైనింగ్ వచ్చేటట్టు మనం చేసుకోవాలి. సో అది ప్రాక్టీస్ తోటే జరుగుతుంది. కాబట్టి దేవుడే ఇస్తాడులే, అది అయినప్పుడు అవుతుందిలే, నేనేం ప్రాక్టీస్ చేయొద్దు, నేనేం అడగొద్దు, అట్లా ఉండొద్దు. అడగాలంట, పొందుకోవాలంట. సో ఇవన్నీ కూడా మన పాస్టర్స్ చెప్పరు కాబట్టి మనం వీటిని పక్కకు పెట్టడం జరిగింది. ఎందుకంటే పాస్టర్కి వెళ్ళేవు కాబట్టి మనకేడికి వెళ్ళి వస్తాయని మనం అనుకుంటాం. అలా కాదు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.